బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వర్ణమాల జగత్తులోని వివిధ భాషలకు మూలమై విజ్ఞానాన్ని గురువుల నుంచి శిష్యులకు అందించే సాధనమైంది. సతీక్షేత్రాలు రూపం లేని శక్తి క్షేత్రాలుగా ఉండటం వల్ల రూపం లేని సతీక్షేత్రాలు రూపం లేదక్కడ శక్తి క్షేత్రాలుగా ఉండటం వల్ల సామాన్యులకు అందుబాటులోకి రావటం కోసం ఆయా కాలాలలో ఆయా మహాత్ములు వాటికి ఆలయ స్వరూపాన్ని కల్పిస్తూ వచ్చారు. అంతేగాని అక్కడ ఆలయము లేదు, రూపము లేదు, అవయవం పడిన స్థలం అంతే. అక్కడ మహాత్ములు తమ యొక్క సంకల్ప సిద్ధితో, దీంట్లో వ్యాసుడు కూడా ఒకటి చేరుకున్నారు, దాంట్లో తమ యొక్క సంకల్ప సిద్ధితో అక్కడ ఆలయాలు కట్టుకొని వచ్చారు. మానవ కల్పితాలైనటువంటి ఆలయాలు అవంతా కూడా మహర్షులు మానవులు కల్పితం. కాలగర్భంలో కరిగిపోతూ ఉండటం, మళ్ళీ కొంతకాలానికి మరొక మహానుభావుడు మళ్ళీ మరొక రూపకల్పన చేస్తూ ఉండటం సృష్టి చరిత్రలో జరుగుతూనే ఉన్నది. మళ్ళీ మహాత్ముడు వెళ్ళి ఆలయాన్ని ఇంకొక విధంగా కట్టడం, అది ఇంకొక విధంగా ఇంకొక చోట అనటం, ఇట్లా తప్పేం లేదు. ఉన్నా లేకపోయినా అక్కడి దైవీశక్తి విలాసం అంతర్ద్రష్టులైనటువంటి మహర్షులంతా అంతర్నేత్రాలకు అందుతూనే ఉంటాయి. వీళ్ళంతా అంతర్ద్రాష్ట్రులు, వీళ్ళంతా చూస్తున్నారు. దృష్టి వాళ్ళు కనపడుతుంది, వాళ్ళకి ఆంతరికములో ఉండినటువంటి దృష్టి వాళ్ళు ఆ క్షేత్రాలను నిర్మించారు. అలాంటి సతీ క్షేత్రాలలో 18 క్షేత్రాలను మరింత ప్రస్ఫుట శక్తి క్షేత్రాలుగా మహర్షులు నిర్ణయించి వాటికి అష్టాదశ పీఠాలు అని నామకరణం చేశారు. ఇప్పుడు మీకు అర్థమైంది అష్టాదశ పీఠాలంటే. వర్ణమాలలో ఏ అక్షరానికి ఆ అక్షరం ప్రధానమే అయినప్పటికీ ఈ వర్ణాలకు ఒక ప్రాముఖ్యత ఉంది. దీన్ని గమనించండి. అచ్చులలో అ, ఇ, ఉ ఎన్ని 3, ఉభయాక్షరాల్లో అం అహ 2, హల్లులలో వర్గాక్షరాలు క చ ట త ప, క చ ట త ప 5, అనునాసికాక్షరాలు ఞ ఞ ఞ ణ న 5, జ్ఞ మ ఞ ణ న 5. అంతస్తమముల్లో య 1, ఊష్మముల్లో ష 1, ష. సంయుక్తాక్షరాల్లో క్ష 1. మొత్తం కలిపితే 18. ఇవే శక్తి క్షేత్రాలు. అంటే ఇవే 18 శక్తి క్షేత్రాలు. భూమి మీద ఈ క్షేత్రాలంతా ఏ వరుసలో ఏ స్థానాలలో ఉన్నాయో ఈ శ్లోకం వివరిస్తోంది. ఇది కాళికా పురాణంలో 18వ అధ్యాయంలో ఉన్నది. కాళికా పురాణం. లంకాయాం శాంకరీ దేవి, కామాక్షి కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండా క్రౌంచపట్టణే, అలంపురే జోగులాంబా, అలంపురే జోగులాంబా,
శ్రీశైలే భ్రమరాంబికా శ్రీశైలే భ్రమరాంబికా కొల్హాపురే మహాలక్ష్మీ కొల్హాపురే మహాలక్ష్మీ మయూరే ఏకవీర్యకా మయూరే ఏకవీర్యకా ఉజ్జయిన్యాం మహాకాళీ ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠాయాం పురుహూతికా పీఠాయాం పురుహూతికా ఓడ్యాణే గిరిజాదేవి ఓఢ్యాణే గిరిజాదేవి మాణిక్య దక్షవాటికే మాణిక్య దక్షవాటికే హరిక్షేత్రే కామరూపా హరిక్షేత్రే కామరూపా ప్రయాగే మాధవేశ్వరీ ప్రయాగే మాధవేశ్వరీ జ్వాలాయాం వైష్ణవీదేవి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్యగౌరికా గయా మాంగళ్యగౌరికా వారణాస్యాం విశాలాక్షి వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతీ కాశ్మీరే తు సరస్వతీ అష్టాదశ సుపీఠేషు అష్టాదశ సుపీఠేషు యోగ విద్యాన నిర్మితం యోగ విద్యా నిర్మితం తాసాం స్మరణమాత్రేణ తాసాం స్మరణమాత్రేణ మృత్యుదారిద్ర్య నాశనం మృత్యుదారిద్ర్యనాశనం సాయంకాలే పఠే నిత్యం సాయంకాలే పఠే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వశత్రు వినాశనం సర్వవ్యాధిః ఆరోగ్యం సర్వవ్యాధిః ఆరోగ్యం సర్వసంపత్కరం శుభం సర్వసంపత్కరం శుభం. ఈ శ్లోక ప్రకారం 18 పీఠాలు ఇలా ఉన్నాయి. లంక శాంకరీదేవి, కాంచి కామాక్షి, ప్రద్యుమ్న బెంగాలులో, శృంఖలాదేవి. 4 మైసూరు చాముండేశ్వరి. 5 అలంపురం జోగులాంబ. 6 శ్రీశైలం భ్రమరాంబిక. 7 కొల్హాపురం అంటే మహారాష్ట్ర మహాలక్ష్మి. 8 మాహూరు మహారాష్ట్ర ఏకవీర. 9 ఉజ్జయిని మహాకాళి. 10 పీఠాపురం పురుహూతిక. ఒరిస్సా గిరిజ. 12 ద్రాక్షారామం మాణిక్యాంబ. 13 గౌహతి అస్సాం కామరూపిణి. 14 అలహాబాద్ ప్రయాగ మాధవేశ్వరి. 15 జ్వాలాముఖి జమ్మూ కాశ్మీర్ వైష్ణవీదేవి. జ్వాల 2 వైష్ణవులు ఉన్నాయి అక్కడ, జ్వాలా వైష్ణవి. నిజంగా ఇంకొక వైష్ణవి ఉంది, చాలామంది ఆ వైష్ణవికి వెళ్తారు, జ్వాలా వైష్ణవికి వెళ్ళరు. అదే 15వది పీఠంలో 15వ పీఠం అది. కానీ ఇక్కడ ఇంకొక వైష్ణవికి వెళతారే, ఆ వైష్ణవి పీఠం కాదది, ఇక్కడ జ్వాలాదే వైష్ణవి పీఠం అంటారు. 16 గయ
మంగళగౌరి. 17 కాశీ విశాలాక్షి. 18 కాశ్మీర్ శారిక సరస్వతి. For more videos like this, subscribe Big TV channel.